హలో అండి. ఈరోజు స్పెషల్ ఎగ్లెస్ డ్రై ఫ్రూట్ కేక్. ఇప్పుడు న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్ వస్తుంది. వాటి స్పెషల్ ఏంటి? కేక్. న్యూ ఇయర్ అనగానే మనకి ఇంట్లో కేక్ కంపల్సరీ. అదేదో ఇంట్లో హెల్తీగా ఇలా ప్రిపేర్ చేశారనుకోండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. దీనికోసం ఏ మైదా లేకుండా, షుగర్ అనేదే వాడుకోకుండా, కేవలం బెల్లం, గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్తో చాలా హెల్తీగా ప్రిపేర్ చేసి కిడ్స్కి ఇవ్వండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి అవెన్ కూడా లేదు, ఎగ్ కూడా యూస్ చేయలేదు. ఈ స్పెషల్ కేక్ మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని జల్లించుకోవాలి. ఎప్పుడైనా కేక్ చేసినప్పుడు స్మూత్గా ఉండాలి బ్యాటర్, అందుకని ఇలా జల్లించుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. స్వీట్ పెరుగు అండి, ఇది పుల్లటి పెరుగు కాదు. ఇక్కడ నేను వంట సోడా, ఈ కంపెనీ వంట సోడా తీసుకున్నాను, బేకింగ్ సోడా. మీరు ఎగ్ యూస్ చేస్తే బేకింగ్ సోడా అవసరం లేదు. ఎగ్ లేదు కాబట్టి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యూస్ చేసేసాను. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం తీసేసుకున్నాను. అది బెల్లం తురుమండి, ఆర్గానిక్ జాగ్రీ పౌడర్ అది. ఆ తర్వాత 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ యూస్ చేశాను. ఇక్కడ మీరు బటర్ అయినా లేదంటే నెయ్యి అయినా యూస్ చేయొచ్చు. నెయ్యి ఉంటే యూస్ చేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది ఆయిల్ ప్లేస్లో. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్షియల్ కూడా వేసాను. వీటన్నిటిని మెత్తగా మిక్సీ చేసేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏమన్నా మలినాలు ఉన్నా కూడా తొలగిపోతాయని అలా వడకట్టాను. ఇప్పుడు ముందుగా జల్లించుకున్న 1 కప్ గోధుమ పిండిని కూడా ఇందులో వేసేసుకొని ఒకే డైరెక్షన్లో కలపాలి. ఏ డైరెక్షన్లో అయితే మీరు కలుపుతారో అదే డైరెక్షన్లో మొత్తం బ్యాటర్ని కలపాలి. ఇక్కడ కొంచెం గట్టిగా ఉందని నేను ఒక 1/2 కప్పు పాలు, కాచి చల్లార్చిన పాలు వేశాను. కన్సిస్టెన్సీ ఇది నార్మల్ మైదాతో పోల్చుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. గోధుమ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసేసి ఒక స్టాండ్ పెట్టి ప్రీ హీట్ చేసేసుకోవాలి ఒక 10 మినిట్స్. అదే అవెన్లో అయితే 180 డిగ్రీస్ దగ్గర 35 మినిట్స్లో కేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఆయిల్తో గ్రీస్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మైదా కానీ గోధుమ పిండితో కానీ ఇలా డస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల కేక్ నీట్గా ఎక్కడ అతుక్కోకుండా నీట్గా ఊడొస్తుంది. ఈ మొత్తం ఇలా డస్టింగ్ అయిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఆ తర్వాత కట్ చేసేసుకున్న నట్స్, డ్రై ఫ్రూట్స్, నేను ఇక్కడ బాదం, జీడిపప్పు అలాగే వాల్నట్స్ యూస్ చేశాను. మీకు కావాలంటే ఇది బ్యాటర్ని మిక్స్ చేసే టైంలోనే వీటన్నిటిని మిక్స్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇలా పైనుంచి గార్నిష్ చేసేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఈ కేక్ టిన్ని ఆ స్టాండ్ పైన పెట్టేసి ఒక 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. చూడండి, 40 మినిట్స్ తర్వాత కేక్ బాగా పొంగింది. ఇలా ఒక స్టిక్తో ఒక్కసారి ఇలా చెక్ చేసేసుకోండి. ఇలా దాన్ని నైఫ్తో కానీ ఒక ఫోర్క్తో కానీ ఇలా కుచ్చి చూస్తే ఏమి అంటుకోకుండా వస్తే కేక్ బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు చల్లారనిచ్చాలి. పూర్తిగా చల్లారాక ఒక నైఫ్ తీసేసుకొని ఎడ్జెస్ని ఇలా అనేస్తే అది నీట్గా ఊడొస్తుంది. ఇది చాలా హెల్దీ అండి, కిడ్స్కి మాత్రం కంపల్సరీగా చేయాల్సిన రెసిపీ. మైదా చాలా హెల్త్కి అస్సలు మంచిది కాదు. అందుకనే మైదా ప్లేస్లో గోధుమ పిండి అలాగే పంచదార ప్లేస్లో బెల్లంతో చాలా హెల్తీగా ప్రిపేర్ చేసి చూపెడుతున్నాను. ఈ న్యూ ఇయర్కి మీరు అందరూ డెఫినెట్గా ఇది ట్రై చేయండి. అలాగే ఇది కిడ్స్కి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేశాను. 1 కప్పు తీసుకున్నాను గోధుమ పిండి. మీరు సేమ్ మెజర్మెంట్ని ఎక్కువ కావాలంటే 2 కప్పులు 3 కప్పులు అదే క్వాంటిటీ సేమ్ మెజర్మెంట్స్తో తీసేసుకోండి ఎక్కువ చేయాలనుకున్నప్పుడు. చూడండి ఎంత బాగా బేక్ అయిపోయిందో. కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది.
గోధుమ పిండితో చేసినా కూడా చాలా స్పాంజీగా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. కేక్ మాత్రం చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, సేమ్ మైదాతో చేసినట్టుగా ఉంది. ఎక్కడ మనం ఎగ్ కూడా యూస్ చేయలేదు. అయినా సరే కేక్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. అలాగే అవెన్ లేకోకుండా చాలామందికి అవెన్ అవైలబుల్ ఉండదు కదా, ఇలా స్టవ్ మీద ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ పీసెస్ని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే 3-4 డేస్ నిల్వ ఉండొచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.